సాగిలపడి వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మా దేవుడవు, మా ప్రభువు, మా రక్షకుడవు, మమ్మల్ని నాయన ఎంతో ప్రేమిస్తున్న దేవుడు నాయనా. మరి మీ యొక్క మహాప్రేమ చేత, మీ దయ చేత ఈ దినం మమ్మల్ని క్షేమంగా సజీవ లెక్కలో జ్ఞాపకం చేసుకొని ప్రభా నీ బిడ్డలుగా మమ్మల్ని ఇంకా ముద్ర వేసి ప్రభా మమ్మల్ని కాచి భద్రం చేసి కాపాడుతున్నందుకు వందనాలు. ఎందరో మహానుభావులు, ఎందరో గొప్పవారు నీ కొరకు ఎంతో శ్రమించి కష్టపడి ప్రభా పరిచర్య చేసిన వారు గొప్ప మిషనరీలు, గొప్ప తత్వజ్ఞానం కలిగిన వాళ్ళు ప్రభా మరి ఈరోజు అందరూ అంతరించిపోయినారు. కానీ మేము సజీవంగా ఉన్నాం. కేవలం నీ కృపాని నీ వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో నాయన ఈ యొక్క రాత్రికాల సమయంలో మా గమనానికి ప్రభా మమ్మల్ని ఆత్మీయంగా ఎదిగించటానికి మా దృష్టికి తీసుకొస్తున్న లేఖన భాగాలన్నిటి బట్టి మీకు వందనాలు. మీరే సహాయం చేయండి, మమ్మల్ని బలపరచండి, మీ ఆత్మతో మమ్మల్ని నింపండి. మీ నామ గంత కోసం, మహిమ కోసం మేము ముందుకు సాగే మీ కృప మా మీద కుమ్మరించండి. మహిమ ఘనత ప్రభావాలు మాకు ప్రభా పొందటానికి మీరు మాత్రమే అర్హుడు గనుక మీ పరిశుద్ధ పాదాలకు మా స్తుతి ఆరాధన చెల్లిస్తూ ఉన్నాం. మా మధ్యలో మీ సంచారం ఉంచండి. నీ వాక్యాన్ని ప్రభా పరిశుద్ధతతో ఎలాంటి అనాలోచనత లేకుండా ప్రభా మరి నీరే మాకు అర్థమవునట్లుగా సహాయం చేసి నీ వాక్యాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకునే కృప మాకు కూడా అందరికీ మీరు దయచేయమని కోరుకుంటున్నాం. మాట్లాడుతున్న నన్ను మీ సిలువ చాటును మరుగు చేసుకోండి ప్రభా. ఎంతో బలహీనుడును, పనికిమాలిన వాడును, దౌర్భాగ్యుడును, పాపుల్లో ప్రధానమైన పాపిని నన్ను నువ్వు ప్రేమించి ప్రభా ఈరోజు నీ ప్రియబిడ్డలకు నీ పరిశుద్ధ వాక్యాన్ని ప్రకటించే ప్రభా ఆ యొక్క ఆధిక్యత, అధికారము, అభిషేకము మీరు దయచేసినందుకు మీకు వందనాలు. ఏమిచ్చి నీ రుణాన్ని తీర్చుకోగలను? నీ చేతిలో వాడబడటం కన్నా, నీ కొరకు పనిచేయటం కన్నా శ్రేష్టమైంది మరి ఇంకోటి లేదు కనుక ప్రభా మీరే సహాయం చేసి నీ దీనదాసుని నీ సిలువ చోటును మరుగు చేసుకొని మీరే ప్రభా మా అందరితో సూటిగా లోతుగా మాట్లాడి మహిమ పొందమని కోరుకుంటూ మీ చేతులకు అప్పగిస్తూ యేసుక్రీస్తు మా ప్రభువారి ఘనమైన నామములో స్తుతించి ప్రార్థించి గణపరిచి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, మరి గత కొన్ని దినాలుగా మనము ఒక ప్రత్యేకమైన అంశాన్ని ధ్యానం చేసుకుంటున్నాం. కిరీటములు అనే ఒక అద్భుతమైన అంశాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మరి దేవుని నమ్మిన ఆయన పిల్లలకు, దేవుని కొరకు నమ్మకంగా పనిచేసిన వారికి దేవుడు వారి యొక్క పనిని బట్టి, వారు దేవుని యందు ఉంచిన నమ్మకాన్ని బట్టి, దేవుని కొరకు ఆ బిడ్డలు పడిన ప్రయాసను బట్టి, ఆ శ్రమను, హింసను బట్టి, దేవుని కొరకు ఓర్చుకున్న విధానాన్ని బట్టి, దేవుని కొరకు పనిచేసిన వారి యొక్క అలుపెరగని ప్రయాణం బట్టి దేవుడు వారు చేసిన పనిని పరీక్షించి వారి యొక్క పనికి తగినట్టుగా దేవుడు ఒక అద్భుతమైన ఆశ్చర్యకరమైన రీతిలో మరి కొన్ని దీవెనలు, లేకపోతే కొన్ని అధికారాలు, కొంత అభిషేకము మరి దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆధిక్యత అనుగ్రహించబోతున్నాడు. ఆయన పిల్లలు సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ఒక దినము దేవుని కొరకు మనం పొందే శ్రమలు కానీ, దేవుని కొరకు మనం పడే అవమానాలు కానీ, అవి ఒక దినాన ప్రభువు లెక్క పెట్టుకొని దానికి తగిన విధమైన బహుమానము దేవుడు ఇవ్వబోతున్నాడు. కనుక కిరీటము ఒక బహుమానంగా ఇవ్వబడుతుంది. కిరీటం మనం చేసిన పనిని గుర్తించి ఒక జీతముగా ఇవ్వబడుతుంది. కిరీటము మనం దేవుని కొరకు పడిన ప్రయాసను బట్టి దేవుడు మనకు అనుగ్రహించబోతున్న అధికారముగా ఇవ్వబడుతుంది. కనుక ప్రియులారా, మనము కిరీటమును సంపాదించుకోవాలి. కనుక మొట్టమొదటి కిరీటము గత దినాల్లో జ్ఞాపకం చేశాను. మొదటి కిరీటం పేరేంటి? నీతి కిరీటము. నీతి కిరీటము. వెరీ గుడ్.
నీతి కిరీటము, మొదటి కిరీటము ద క్రౌన్ ఆఫ్ రైచియస్నెస్. నీతి కిరీటము, నీతి కిరీటం ఎవరు పొందుకుంటారు అని అంటే, ఎవరైతే యేసు ప్రభు రక్తము చేత కడగబడి పరిశుద్ధమైన ఆయన యొక్క మార్గాల్లో జీవిస్తూ ఉంటారో, మంచి పోరాటం పోరాడతారో భూమి మీద విశ్వాసంలో, మరి తమ యొక్క విశ్వాసం పోగొట్టుకోకుండా, మరి అల్ప విశ్వాసులు కాకుండా, మరి అధికమైన విశ్వాసంతో విశ్వాసాన్ని కాపాడుకొని ప్రభు కొరకు జీవిస్తారో, ఆ ప్రతి విశ్వాసికి దేవుడు నీతి కిరీటం ఇస్తున్నాడు. కనుక నీతి కిరీటం ఎవరు పొందుతారు అనంటే, మరి నీతిగా జీవించిన వారు. న్యాయాధిపతి అయిన నీతిగల న్యాయాధిపతి అని ప్రభువారికి పేరు. ఆ నీతిగల న్యాయాధిపతి మనకు నీతి కిరీటాన్ని ఇస్తాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసినాడు. కనుక నీతి కిరీటం పొందాలనంటే అది ఎవరు పొందుతారు అనంటే, మరి చక్కని విషయాలు మనము గత దినాల్లో నేర్చుకున్నాం. యేసయ్య రక్తంతో వాళ్ళు కడగబడాలి. రెండవదిగా జీవగ్రంథంలో వారి పేరుని వ్రాయించుకోవాలి. తర్వాత మరి నీతి వస్త్రాన్ని, తెల్లని వస్త్రాన్ని కలిగి ఉండాలి. మరి ఎవరైతే ఇవన్నీ కలిగి ఉండి నీతిమంతులుగా తీర్చబడతారో వారు మరి దేవుని యొక్క ప్రభు రాకడ కొరకు ఆశతో కనిపెట్టుకుంటారు. అలా ఆశతో కనిపెట్టుకొని మరి వీటన్నిటిని కలిపి ఒక మాటతో చెప్పొచ్చు, రక్షణ పొందినవారు. రక్షణ పొందినవారు ఈ 5 విషయాల్లో మరి ఆసక్తి కలిగి ఉంటారు. ఈ 5 విషయాల్లో వారి జీవితంలో జరిగి ఉంటాయి. మరి 5 విషయాలు వారి జీవితంలో జరిగిన వారిని రక్షణ పొందిన వారు అని అంటారు. యేసు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించిన వారు అంటారు. ఎవరైతే యేసు ప్రభు వారిని సొంత రక్షకుడిగా అంగీకరించారో వారు ఎక్కువగా మరి శ్రమించి ప్రభు కొరకు మంచి పరిశుద్ధమైన జీవితం జీవించే అవకాశం ఉన్నా లేకపోయినా, మరి ప్రభువుని నమ్మి హృదయపూర్వకంగా విశ్వసించటం వలన వారు నీతిమంతులుగా తీర్చబడతారు. ఉదాహరణకు సిలువుపై మరి సిలువ మీద ప్రభువారు కొట్టబడినప్పుడు ప్రక్కన ఇంకొక దొంగ మరి ప్రభువారిని ప్రాధేయపడి అడిగినాడు, అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. మరి ఆ బిడ్డను దేవుడు దొంగ అయినప్పటికీ కూడా తనను జ్ఞాపకం చేసుకొని తన యొక్క ప్రేమతో తన రక్తముతో ఆ బిడ్డను కడిగి శుద్ధి చేసి మరి మొట్టమొదట పరలోక రాజ్యంలో మరి ఆ బిడ్డను తీసుకొని వెళ్ళినాడు. కనుక అతనికి కూడా నీతి కిరీటం ఇవ్వబడుతుంది. కనుక ఈ భూమి మీద మనం జీవించిన, మరి ప్రభు కొరకు జీవించిన, ఎంతకాలం జీవించిన విశ్వాస జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటే గనక మనకు నీతి కిరీటం దొరుకుతుంది. రెండవ కిరీటము ఆనంద కిరీటం. రెండవ కిరీటము ఆనంద కిరీటము. దీన్నే మనము అక్షయ కిరీటం అని కూడా అతిశయ కిరీటం అని కూడా అంటాం. కనుక ఆనంద కిరీటము, ద క్రౌన్ ఆఫ్ రిజాయిసింగ్. కనుక దీనిలో ఆనందం ఉంటుంది. కనుక మరి ఎవరైనా ఈ యొక్క కిరీటాన్ని పొందుకోవాలనంటే ఇంకొంచెం ఎక్కువగా మరి ప్రభు కొరకు భక్తి విషయంలో, మరి విశ్వాస విషయంలో మరి ఇంకొంచెం పైకి వాళ్ళు జీవించాలి. మరి నీతి కిరీటం పొందుకునే వాళ్ళు మరి చిన్న విశ్వాసులు అనుకుంటే, మరి వీళ్ళు ఇంకొంచెం పెద్ద విశ్వాసులు, అంటే ఎక్కువ విశ్వాసం కలిగిన వాళ్ళు, ప్రభు కొరకు ఎక్కువగా కష్టించిన వాళ్ళు. వీళ్ళు మరి భక్తిగా, నీతిగా, అనింద్యముగా వారి జీవితంలో మరి పరిశుద్ధంగా జీవిస్తూ మరి దేవునికి సాక్షులుగా జీవించాల. సరైన సాక్ష్య జీవితం కలిగి ఉండాల. అట్లానే ఆనంద కిరీటం పొందుకోవాలనంటే ఇంకొక అద్భుతమైన లక్షణం ఏంటంటే, ఆ యొక్క బిడ్డలు తప్పకుండా ఆత్మలు సంపాదించాలి. ఎలా అనగా, మా నిరీక్షణైనను ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది? మన ప్రభు అయిన యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా అనంటే ఆ పౌలు గారు సంపాదించుకున్న ఆత్మలు వాళ్ళు. వాళ్ళను చూసి మళ్ళీ తెస్సలోనిక సంఘాన్ని చూచి మరి ఆయన ఈ మాట అంటున్నాడు, మీరు నాకు అతిశయ కిరీటంగా ఉండబోతున్నారు. మీ అందరూ నేను సంపాదించుకున్న ఆత్మలు. కాబట్టి ఆ సంఘాన్ని బట్టి ఆయన ఎంతో అతిశయపడుతూ ఉన్నాడు. ఒక దినాన నేను ఆనందం, నాకు నిరీక్షణ, ఆనందం, అతిశయం ఏమైనా కలుగుతుంది అనంటే ప్రభు దగ్గర అది మీరు దేవుడు నాకు అనుగ్రహించిన మరి ఆత్మలు. కనుక మిమ్మల్ని అందరిని నేను సంపాదించుకున్నాను అని దేవుని ఎదుట మరి పౌలు గారు ఎంతో ఆనందపడుతూ ఉన్నాడు. కనుక ప్రియులరా, మరి ఆనంద కిరీటం ఎవరికి దొరుకుతుంది అని అంటే, తప్పకుండా ఆనంద కిరీటము మరి దొరికే వాళ్ళు, సంపాదించుకోవాల్సిన వాళ్ళకి ఓ ప్రత్యేకమైన
మరి గుణము, ప్రత్యేకమైన లక్షణాలు వాళ్ళు సంపాదించుకోవాలి. కనుక మొట్టమొదటిగా మరి ఆనంద కిరీటం పొందుకునే వాళ్ళు మరి ఏ విషయాలు కలిగి ఉండాలనంటే, నీతి కిరీటం పొందుకోవలసిన లక్షణాలన్నీ ఉండాలి. దీనితో పాటు ఆనంద కిరీటానికి మరి కొత్త లక్షణం ఇంకొకటి యాడ్ అవుతుందనమాట. ఇంకొకటి మనము తెచ్చుకోవాలి. ఇంకొక లక్షణాన్ని మనము ఎక్కువ సంపాదించుకోవాలి. కనుక ఆ ఒక్క లక్షణం ఏంటంటే ఆత్మలను సంపాదించాలి. ఆత్మలను సంపాదించినప్పుడు మనకు ఆనంద కిరీటము దొరుకుతుంది. ఆనంద కిరీటము మరి ఊరికినే దొరకదు. మరి ఆనంద కిరీటం దొరకాలనంటే ఆత్మలు సంపాదించాలి. నువ్వు ఈరోజు ఎవరికైనా స్వార్థ ప్రకటించావా? మరి నీ స్వార్థ వలన ఎవరైనా ప్రభువుని నమ్ముకున్నారా? కనుక మరి నువ్వు ఉంటున్న స్థలంలో, నువ్వు చదువుకుంటున్న స్థలాల్లో, లేకపోతే నువ్వు ఎక్కడుంటే అక్కడ ఆ దేవుని యొక్క సువార్తను మనం ప్రకటించాలి. చూడండి, మరి నీతిమంతులుగా నీతి కిరీటాన్ని సంపాదించుకున్న వారు దానితో పాటు కొంచెం కష్టపడి ప్రభు కొరకు పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తూ కొన్ని ఆత్మలను సంపాదించుకోగలిగితే వాళ్ళందరికీ ఆనంద కిరీటం దక్కుతుంది. కనుక ఆనంద కిరీటం దక్కాలనంటే కొత్తగా మనం సంపాదించుకోవాల్సిన విషయం ఏంటంటే ఆత్మల సంపాదన. ఆత్మలను సంపాదించుకోవాలి. ఆత్మలను మనం ఎవరైతే సంపాదించుకుంటామో వారు అద్భుతంగా మరి ఆనంద కిరీటాన్ని పొందుకుంటారు. కనుక నీతి కిరీటము సాధారణ విశ్వాసులకి మాత్రమే. సాదాసీదా జీవితం, సాధారణ విశ్వాసం, ప్రభునందు విశ్వాసం కలిగి ఉంటారు. మరి పరిశుద్ధంగా జీవిస్తూ ఉంటారు, అంతే. వాళ్ళకి ఏ ఆత్మలు సంపాదించాల. ఒక్క ఆత్మనన్నా సంపాదించుకుంటే వాళ్ళు ఆనంద కిరీటంలోకి వెళ్ళిపోతారు. కానీ మరి ఆనంద కిరీటం సంపాదించుకోవాలంటే తప్పకుండా మనము ఆత్మల సంపాదకులుగా ఉండాలి. ఆత్మల సంపాదకులకే ఆనంద కిరీటం. ఆత్మలు సంపాదిస్తేనే మనకు ఆనంద కిరీటం దొరుకుతుంది. మూడవ కిరీటము మరి నిన్న చెప్పాను, ఏంటది? అక్షయ కిరీటం, ద క్రౌన్ ఆఫ్ ఇన్కరప్టబుల్. కనుక అక్షయ కిరీటము ఎవరికి దొరుకుతుందనంటే మరి కష్టపడాలి, ఇంకొంచెం కష్టపడాలి. పందె రంగంలో పరిగెత్తే వాళ్ళు ఎలా కష్టపడతారో, ఎలా ప్రాక్టీస్ చేస్తారో అట్లాగా మనము ప్రతి దినము కొంచెం కష్టపడాలి, పోరాడాలి. పోరాడి మితముగా, అన్ని విషయాల్లో మితంగా ఉండాలి. మితంగా ఉండటం అంటే సమర్పించుకోవాలి, అన్ని విషయాల్లో సమర్పించుకోవాలి. బహుమానం పొందే వరకు మరి మనము వెనుకంజ వేయకూడదు, మరి తిరగకూడదు. కొంతమంది పరుగు పందెం ప్రారంభిస్తారు కానీ మధ్యలో వెనక తిరిగి వెళ్ళిపోతారు, లేకపోతే వెనకబడిపోతారు. కానీ మనం పరుగు పందెం ఎలా చేయాలనంటే విజయాన్ని సాధించేటట్టుగా, బహుమానాన్ని పొందేటట్టుగా గురువైపు పరిగెత్తాలి. మరి నాగటి మీద చేయి వేసి మరి కొంతమంది వెనక తిరిగిపోతారంట. నాగటి మీద చేయి వేసేవాడు ఎన్నడూ వెనక తిరగకూడదు, ముందుకు సాగాలి. ప్రభు వారి వైపు చూస్తూ ముందుకు సాగాలి. మరి ఇట్లాగా ఆత్మీయమైన జీవితంలో జీవిస్తూ ఉన్నప్పుడు పోరాటాలు వస్తాయి, భయంకరమైన పోరాటాలు వస్తాయి. మన పరుగు పందెంలో అనేక శోధనలు వస్తాయి. అనేకమైన సాతానుడు మన పరుగుని స్లో డౌన్ చేయడానికి, లేకపోతే మనల్ని తప్పు త్రోవలోకి తీసుకువెళ్ళడానికి, మనం సరిగా పరిగెత్తకుండా మరి మన యొక్క జీవితంలో ఆత్మీయంగా పడిపోవడానికి నానా రకాల శోధనలు వాడు తీసుకొస్తాడు, శ్రమలు తీసుకొస్తాడు. మరి వాటన్నిటిలో పోరాడాలి, విజయాన్ని సాధించాలి. విజయాన్ని సాధించినప్పుడే మనకు మరి అక్షయ కిరీటం దొరుకుతుంది. కనుక అక్షయ కిరీటం ఎవరికి దొరుకుతుందనంటే మరి అన్ని లక్షణాలు కలిగి ఉండాలి. నీతి కిరీటపు లక్షణాలు కలిగి ఉండాలా, ఆనంద కిరీటపు లక్షణాలు కలిగి ఉండాలా. మూడవది చూడండి, నీతి కిరీటపు లక్షణాలు రక్షణ పొందాలి. ఆనంద కిరీటపు లక్షణము ఆత్మలు సంపాదించాలి. ఆత్మలు సంపాదిస్తూ ఎన్ని శ్రమలు వచ్చినా మరి తన్ను తాను తగ్గించుకోవాలి. కొంతమందికి కాస్త ప్రార్థన చేస్తే చాలు ఉప్పొంగిపోతూ ఉంటారు, లేకపోతే కొద్దిగా మంచిగా వాక్యం చెప్పగలిగితే చాలు ఉప్పొంగిపోతూ ఉంటారు. అలా పొంగిపోవటం ఎట్టి పరిస్థితుల్లో కుదరదు. పొంగే రొట్టెల్లాగా మనం ఉండకూడదు. పొంగు కాసేపే ఉంటుంది. దానికి రంధ్రం పడిందంటే చూడండి, పూరి పొంగింది,
దానికి ఒక రంధ్రం పెట్టండి, వెంటనే సప్పబడిద్ది. బెలూన్ చూడండి ఎంత బాగుంటుందో, ఉబ్బిపోతూ ఉంటుంది ఊదగానే. దానికి ఒక రంధ్రం పెట్టండి, టప్పును పగిలిపోతూ ఉంటుంది. ఉబ్బిపోకూడదు మనము మితంగా ఉండాలి. ప్రభు కొరకు పరిశుద్ధంగా జీవిస్తూ అన్ని విషయాల్లో మితంగా ఉండాలి. మన డ్రెస్సుల్లో మితంగా ఉండాలి, మన వేష భాషల్లో మితంగా ఉండాలి, మాటల్లో మితంగా ఉండాలి, మాట్లాడడానికి నిదానించాలి, మరి వినటానికి వేగిరపడాలి. మరి దేవుని బిడ్డలు, దేవుని దైవజనులు ఏదైనా అప్పగించినప్పుడు దాని విషయంలో చాలా జాగ్రత్తగా మరి ఆ పనులు చేయటానికి ఇష్టపడాలి. మరి సహకరించాలి, సహాయం చేయాలి. మరి కలిసి, అందరితో కలిసి సహవాసం కలిగి ఉండాల. మరి దేవునికి ఇష్టలుగా జీవించాల. కనుక ప్రియులరా, ఇలా మనం చేస్తూ ఉంటూ అన్నిటికన్నా ప్రాముఖ్యంగా అక్షయ కిరీటం పొందుకోవాలనంటే ఒక ప్రత్యేకమైన లక్షణము, మూడవ లక్షణం, నాలుగవ లక్షణం ఇంకోటి మనం కలిగి ఉండాలి. ఏంటో తెలుసా నాలుగో లక్షణము? ఆ నాలుగో లక్షణం ఏంటంటే మరి ప్రతికూల పరిస్థితుల్లో కూడా, కొన్నిసార్లు అన్ని అనుకూలంగా ఉండవు, ప్రతికూలంగా ఉంటాయి పరిస్థితులు. అసలు మనకిష్టమైన పరిస్థితుల్లో మనం ఉండం. ప్రతికూల పరిస్థితుల్లో కూడా ప్రభువుని సేవించడానికి ఇష్టపడాలి. పౌలు గారు రోమా పట్టణానికి వెళ్ళాలనుకున్నాడు. ఎలా వెళ్ళాలనుకున్నాడంటే ఒక స్వార్థ సేవకుడిగా స్వార్థ పరిచర్య కొరకు వెళ్ళాలనుకున్నాడు. కానీ ఒక ప్రీచర్గా వెళ్ళాలనుకున్నాడు. కానీ చివరికి ఎలా వెళ్ళాల్సి వచ్చిందంటే రోమా పట్టణానికి ఒక ప్రిజనర్గా వెళ్ళాల్సి వచ్చింది. ప్రతికూల పరిస్థితుల్లో రోమా పట్టణం వెళ్ళాడు. కానీ ఎలా వెళ్ళాడంటే ఖైదీగా వెళ్ళాడు. అయ్యో ప్రభువా, నీ కొరకు నేను ఇంత సేవ చేయాలనుకున్నానే, నేను ఇక్కడికి వచ్చి నీ కొరకు మరి స్వార్థ ప్రకటించాలనుకున్నానే, అయితే నాకేంటి ఈ పరిస్థితులు ఇట్లా వచ్చినాయి, నన్ను సంఖ్యలతో కట్టేశారు, నన్ను ఇదిగో ఈ యొక్క భయంకరమైన జైల్లో మగ్గబెట్టుతున్నారు అని ఆయన ప్రతికూల పరిస్థితుల వైపు చూడలా. ఆ యొక్క జైల్లో నుంచే స్వార్థ సేవ చేయటం ప్రారంభించాడు. జైల్లో నుంచి అనేక పత్రికలు ఆయన రాసినాడు. కొత్త నిబంధన గ్రంథంలో 40% గ్రంథాలు ఆయనే రాశాడు. 40% గ్రంథాలు పౌలు గారి చేత రాయబడ్డాయి. పత్రికలు అంత ప్రతికూల పరిస్థితుల్లో నుంచి పుట్టినాయి. కనుక ప్రతికూల పరిస్థితుల్లో అద్భుతమైన సేవ చేయొచ్చు. అన్ని పరిస్థితులు మనకు సమకూడవు. ఆ సమకూడని పరిస్థితుల్లోనే దేవుడు మనకు ఒక అనుకూలమైన పరిస్థితులు చేస్తాడు. పౌలు గారు ఏమనుకున్నాడంటే, నేను వెళ్ళి వీధులు తిరిగి, వీధుల్లో 4 గోడల మధ్యలో నిలబడి అనేకులు ప్రపంచవ్యాప్తంగా రోమా పట్టణానికి వచ్చే దినాలు అది. ఎందుకంటే ఆ రోజుల్లో రోమా పట్టణము ప్రపంచంలో పెద్ద పట్టణం. ఆ రోమా పట్టణంలో ప్రపంచాన్ని ఏలే మరి ఆ యొక్క సీజర్ ఉంటాడు. ఆ గొప్ప చక్రవర్తులు, రోమా చక్రవర్తులు నివసిస్తుంటారు. అక్కడ కనుక నేను సువార్త చెబితే ప్రపంచం మొత్తానికి సువార్త వెళ్ళిపోయింది అనే ఆశ అయింది. కానీ మరి ఏమైందంటే ప్రతికూల పరిస్థితుల్లో అక్కడికి వెళ్ళాడు. ప్రభు కొరకు సమర్పించుకున్నాడు. ప్రభా, ఈ పరిస్థితులను కూడా నీ చేతులకు సమర్పించుకుంటున్నాను అన్నాడు. ఆ ప్రతికూల పరిస్థితుల్లోనే దేవుడు అద్భుతంగా ఆయన వాడుకున్నాడు. మొట్టమొదట ఆ యొక్క రోమా పట్టణంలో సువార్తను నమ్మింది ఎవరో తెలుసా? ప్రభుని అంగీకరించింది ఎవరో తెలుసా? మొట్టమొదట ఆయనకు కావలి కాసిన ఆ యొక్క పోలీసులు సువార్త విన్నారు. ఆ జైల్లో ఆయనకు కావలి కాస్తున్న ఆ యొక్క సైనికులు దేవుని యొక్క వాక్యం విన్నారు. సైనికులు దేవుని యొక్క వాక్యం విని అనేకులు మారు మనసు పొందారు. పౌలు గారి యొక్క ఆ ప్రతికూల పరిస్థితుల్లో అంత గొప్ప సేవ జరిగింది. సమర్పణ కలిగి జీవించిన వారు సమర్పించుకోవాలి. ఎలాంటి దాన్నైనా, ధనాన్నైనా, పేరునైనా, ఘనాన్నైనా, మరి దేన్నైనా మనం దేవుని కొరకు సమర్పించుకోవటానికి ముందుకొస్తే అలాంటి వారికి అక్షయ కిరీటం దొరుకుతుంది. నీతి కిరీటం సాధారణ విశ్వాసులకు దొరుకుతుంది. ఆనంద కిరీటం ఆత్మల సంపాదకులకు దొరుకుతుంది. కానీ అక్షయ కిరీటం మాత్రం
సమర్పణ జీవితం కలిగిన వారికి దొరుకుతుంది. అయితే ఈరోజు మీ ముందుకి ఇంకొక కిరీటాన్ని తీసుకొస్తున్నాను, 4వ కిరీటం. ఈ 4వ కిరీటం పేరు జీవ కిరీటము. అందరు చెప్పండి, జీవ కిరీటము. 4వ కిరీటం పేరు జీవ కిరీటం. కనుక జీవ కిరీటము మరి దేవుడు మనకు ఇవ్వబోతున్నాడు. ఎవరికి ఇస్తాడో తెలుసా జీవ కిరీటము? యాకోబు 1:12 ప్రకారం, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. చూసారా? శోధన సహించువాడు జీవ కిరీటాన్ని పొందాలి అనంటే ఊరకనే రాదు. అనేకమైన శోధనల గుండా వెళ్ళాలి. ఆ శోధనలు వచ్చినప్పుడు వాటిని సహించుకోవాలి. ఇంట్లో రకరకాల శోధనలు వస్తుంటాయి కదా. భర్తే పెద్ద శోధకుడిగా కనపడతాడు కొన్నిసార్లు, భార్య శోధకురాలుగా కనపడుతుంటుంది, లేకపోతే పిల్లలు శోధిస్తూ ఉంటారు, అత్తమామలు శోధించవచ్చు, లేదా తల్లిదండ్రులు శోధించవచ్చు. మరి ఏదో ఒక విధమైన శోధన, అన్నదమ్ముల నుంచి శోధన, లేకపోతే స్నేహితుల నుంచి శోధన, లేకపోతే ఏదో ఒక విధమైన శోధనలు మనల్ని పట్టి పీడిస్తూ ఉంటాయి. కనుక కొన్ని శోధనలు మనం స్వయంగా తెచ్చుకుంటాం, కావాలని తెచ్చుకుంటాం. కొన్ని శోధనలు ప్రభు మహిమ కొరకు జరుగుతూ ఉంటాయి. కనుక శోధనలు వచ్చినప్పుడు అది ఎలా వచ్చినా కూడా దాన్ని మనం సహించాలి. శోధన సహించువాడు ధన్యుడు. శోధనను వచ్చినప్పుడు మనము తప్పించుకొని, లేకపోతే శోధన వచ్చినప్పుడు ఆ శోధనకు నిలవకుండా మనము పారిపోకూడదు. శోధన సహించడం అంటే ఏంటో తెలుసా? ఊరికినే నసబెడతా ఉన్నారు అనుకోండి ఎవరైనా, ఏదో ఒక విధంగా ఏదో మాటలతోనో లేకపోతే ఏదో ఒక విధంగా బాధ పెడుతూ ఉన్నారు అనుకోండి, భర్తో లేకపోతే భార్యో లేకపోతే అత్తమామలో, లేకపోతే ఏదో ఒక విధమైన శోధన, పొద్దాకల చెవులో ఏదో ఒక అసహించుకునే మాటలు, లేకపోతే ఏదో ఒక బాధ కలిగించే మాటలు ఏమైనా వస్తున్నాయి అనుకోండి, అలాంటి వాటి విషయంలో నువ్వు సహించుకోగలిగితే, వింటున్నారా, సహించుకోగలిగితే నీవు ధన్యుడవు. కనుక కొంతమంది మరి భయంకరమైన శోధకులు ఉంటారు, గయ్యాలిగా ఉంటారు కదా. నోరు తెరిస్తే చాలు ఈ మాట అంటే ఎలా ఉంటుంది అనేది కూడా వెనక ముందు ఆలోచించకుండా మరి ఎంత మాట పడితే అంత మాట అనేస్తానికి ఇష్టపడతారు. అలా చేసినప్పుడు మనకి బాధ కలుగుతూ ఉంటుంది. కానీ ఆ బాధ కలిగినప్పుడు కూడా మనం సహించుకోగలిగితే, వాటిని సహించుకొని మనం వారిని అసహించుకోకుండా వారిని ప్రేమించగలిగితే, చూడండి ఏమంట ఈ ప్రక్కనే ఒక మాట రాయబడింది, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. ప్రభు ఎవరినైతే ప్రేమించి వాగ్దానం చేశాడో ఆ జీవ కిరీటం పొందాలంటే ఒక కండిషన్ ఉంది ఇక్కడ. ఏంటి ఆ కండిషను? శోధన సహించాలి, శోధనలో విజయాన్ని సాధించాలి. కొన్నిసార్లు శోధన మరి ఒక పెద్ద అవమానం కావచ్చు. కొన్నిసార్లు శోధన నువ్వెన్నడూ వినని ఒక మాట కావచ్చు. అసలు నువ్వు చెయ్యని తప్పు నీ మీద మోపబడవచ్చు. చూడండి, మరి యోసేపుకు ఒక శోధన వచ్చింది. అతను చెయ్యని భయంకరమైన తప్పు అతని మీద మోపబడింది. జైల్లో కూడా పెట్టబడ్డాడు. భయంకరమైన శోధన ఆయన వచ్చినప్పుడు ప్రభువును బట్టి సహించుకున్నాడు. ప్రభువును బట్టి సహించుకొని ఆ జైల్లోనే మగ్గినాడు, కానీ ఆ జైల్లోనే ఉండటానికి ఇష్టపడ్డాడు. అక్కడి నుంచి కేక వేశాడు. సహించిన తర్వాత దేవుడు ఆయన్ని ఆశ్చర్యకరమైన రీతిలో పైకి లేపినాడు. కనుక శోధన సహించాలి. ఈ భూమి మీద మనం ఎంత సహించుకోగలిగితే అంత విలువైన వాగ్దానాలను మనము పొందుకుంటాం. ఇక్కడ దేవుడు చేసే అద్భుతమైన వాగ్దానం ఏంటంటే జీవ కిరీటము. ప్రభువు తన్ను ప్రేమించిన వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటం పొందుకుంటారు. కనుక ఈరోజు మీలో కొన్ని విషయాలు చెప్తున్నాను. శోధన
ఒక మాటల వల్లనే కాదు. ఇదిగో ప్రకటన గ్రంథం 2:10 ప్రకారం, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమలు కలుగును, మరణం వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేది. ఇదిగో మీరు శోధింపబడినట్లు, మీరు శోధింపబడటానికి అపవాది మీలో కొందరిని చెరలో వేయిస్తాడు. అనగా మీలో కొందరిని మరి భయంకరమైన శ్రమలకు, అవమానానికి, కొరడా దెబ్బలకు లోనయ్యేటట్టు చేస్తాడు. ఆ రోజుల్లో కలిగిన శ్రమలు ఏంటో తెలుసా? ఆ రోజుల్లో కలిగిన శ్రమలు మరి ఈ రోజుల్లో మనం ఆలోచిస్తే భయము, వణుకు పుడతా ఉంటుంది. ఆ రోజుల్లో విశ్వాసులకు కలిగిన శ్రమలు ఎంత గొప్పవంటే, సజీవంగా బ్రతికున్న వారిని మైనపు చొక్కాలు తొడిగించి నీరో అనే చక్రవర్తి తను భోజనపు బల్ల దగ్గర చుట్టుపక్కల అతని గార్డెన్లో వెలుగు రావాలని, వెలుగు రావటం కొరకు, మరి గార్డెన్లో వెలుగు రావటం కోసము లైట్లు కావాలి కదా, ఆ లైటింగ్ కొరకు ఏం చేసేవాడంటే బ్రతికున్న క్రైస్తవులకి మైనపు చొక్కాలు తగిలించి ఆ మైనపు చొక్కాలని వెలిగించేవాడు. వెలిగిస్తున్నప్పుడు ఆ మంటల్లో బతికున్న వాళ్ళు కేకలు వేసి, వెర్రి కేకలు, ఏడుపులు గనక ఏడిస్తే ఈ నీరు అనే చక్రవర్తికి విపరీతమైన ఆనందం. ఎవరైనా చచ్చిపోతూ ఏడుస్తున్నారు అనుకోండి, ఆ ఏడుపు చూసి భలే ఆనందపడుతుంటాడు వాడు. ఒక భయంకరమైన శాడిస్ట్ అన్నమాట. కొంతమంది అన్యాయముగా మరి దేవుని నమ్ముకున్న బిడ్డల్ని తీసుకొని వచ్చి అన్యాయముగా వారిని పట్టుకొని, వారు చేసిన తప్పేంటో తెలుసా? ప్రభువుని నమ్ముకోవటమే, క్రైస్తవుడు అవటమే. క్రైస్తవుడు అవటం వలన వారిని అలా పట్టుకొని అలా హింస పెట్టేవాళ్ళు. అంతేకాదు, మరి రాజుగారికి ఆనందం కలగడాలనుకోండి, మరి మన దేశంలో అయితే మరి నాట్యం చేసేవాళ్ళు, పాటలు పాడేవాళ్ళు, వాయిద్యాలు కొట్టేవాళ్ళు ఎవరో ఉంటారు. కానీ ఆ రోజుల్లో ఈ నీరో చక్రవర్తికి వాయిద్యాలు కాదు, లేకపోతే నాట్యాలు చేసేవాళ్ళు కాదు, కానీ ఇతడికి బాగా ఆనందం కలగాలంటే ఏం చేసేవాడంటే మరి స్టేడియం లాంటి దానిలో మరి ప్రోగ్రామ్ ఒకటి అరేంజ్ చేసేవాడు. అరేంజ్ చేసి దానిలోకి బాగా కొన్ని దినాలుగా మరి ఆకలితో అలమటిస్తున్న సింహాలను, పులులను రెడీ చేసి, క్రూర మృగాలను రెడీ చేసి, ఆకలితో ఉన్న వాటిని ఆ యొక్క స్టేడియంలోకి వదిలేవాడు. వాళ్ళని మరి దానికి ముందుగా ఆ యొక్క సింహాలు వచ్చి తినడానికి మరి ఎవరిని ఎరగా వేసేవాడంటే యేసు ప్రభు నమ్ముకున్న బిడ్డలను, చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, ఏ తేడా లేదు, కుటుంబాలుగా. ఆ రోజు వారు ఒకటే ఒక విషయం చెప్పాలి: నువ్వు యేసు ప్రభు నమ్ముకున్నావా, విశ్వాసాన్ని వదులుకుంటావా, వదులుకొని వెళ్ళిపో. లేదు అని అంటావా, వెళ్ళి సింహాలకు బలైపోయి చచ్చిపో. అయితే ఈ నీరో చక్రవర్తికి పిచ్చెక్కింది ఒకసారి. ఎందుకు అయిందో తెలుసా? ఈ రీతిగా కొంతమందిని పట్టుకొని సింహాలకు ఎరగా వేయటానికి వేయించాడు. వేయించినప్పుడు ఈ సింహాలు పరిగెత్తుకుంట మీదకు వస్తున్నప్పుడు వీళ్ళు అనుకున్నారు, ఈ సింహాల భయానికి వీళ్ళు గ్రౌండ్ అంతా తిరుగుతూ ఉంటే, పరిగెత్తుతూ ఉంటే, జింక పరిగెత్తుతూ ఉంటే, పులి ఎంటబడుతూ ఉంటే ఎలా ఆనందంగా ఉంటుందో అలా ఆనందపడాలనుకున్నాడు. కానీ లోపలికి వచ్చిన క్రైస్తవులు ఎవరు ఈ యొక్క సింహాలకు, పులులకు భయపడకుండా ధైర్యంగా అంతే నిలబడ్డారు. అదొచ్చి మీద పడుతున్నా, అదొచ్చి కరుస్తున్నా, పట్టుకుంటున్నా, కొరుకుతున్నా ఎవడు చెల్లించకపోగా అందరూ కలిసి పాటలు పాడారు. పాటలు పాడగానే పిచ్చెక్కి మరి కొన్ని రోజులకి ఇంట్లోకి వెళ్ళిపోయి ఏం చేశాడంటే
వాడు ఒక విషపు కత్తి తీసుకొని ఆ యొక్క విషపు కత్తితో తన్ను తాను పొడుచుకొని చచ్చిపోయాడు. చూసారా, ఆ రోజు వారికి కలిగిన శ్రమలు ఎలాంటివో. చెరసాలలో వేయించుతున్నాడు, శ్రమ కలుగుతుంది. నువ్వు చిన్న చిన్న శ్రమలనే తట్టుకోలేకపోతే ఒక మాటలో తట్టుకోలేవు కదా. ఒక చిన్న విషయాన్ని తట్టుకోలేవు. అలాంటప్పుడు ప్రభు కొరకు పెద్ద విషయాలను ఎలా తట్టుకోగలవు? కనుక చిన్న చిన్న విషయాల్లో నమ్మకంగా ఉన్నప్పుడు పెద్ద పెద్ద వాటిల్లో కూడా నమ్మకంగా ఉండటానికి సాధ్యపడుతుంది. కనుక మనము జాగ్రత్తగా ఉండాలా, నమ్మకంగా ఉండాలా, ప్రభువుకి ఇష్టంగా జీవించాలా. శోధించబడటానికి కూడా, శోధన మీదకి వచ్చినప్పుడు శోధనలో జయాన్ని సాధించాలా. కొన్నిసార్లు స్టెఫెను లాంటి దేవుని పిల్లలకు స్టెఫెన్ లాంటి వాళ్ళకి శోధన కలిగింది. చూడండి, స్టెఫెన్ లాంటి వాళ్ళకి ఎలాంటి శోధన కలిగిందో తెలుసా? స్టెఫెన్కు వచ్చిన శోధన ఏంటి? శ్రమ, నింద, అవమానం, హింస, చివరికి హతసాక్షి అయిపోవటం. అయినా సరే విశ్వాసాన్ని మాత్రం విడిచిపెట్టలేదు. శ్రమలు, నిందలు, అవమానాలు, హింసలు, చివరికి హతసాక్షులు. ఈరోజు మరి అనేకులు మార్టైర్స్ అయిపోతున్నారు, హతసాక్షులు అయిపోతున్నారు, ప్రభు కొరకు చనిపోతున్నారు. ప్రభు కొరకు చనిపోవటానికి కూడా ఏమాత్రము వెనుకంజ వేయకుండా మరి ప్రభు ఆ యొక్క విశ్వాసాల్లో బలంగా మరి ప్రభు కనపడుతున్నారు. షడ్రకు, మేషకు, అబేద్నెగోలు ఇలాంటి వాళ్ళు విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. అగ్నిలో పడిపోవటానికైనా ఇష్టపడ్డారు. దానియేలు సింహాల బోనులో వేస్తానన్న ప్రార్థన మాత్రం విడిచిపెట్టలేదు. ప్రార్థన చేసినాడు, సింహాల బోనులో పడ్డాడు. అయినా ప్రభు ఆయన్ని క్షేమంగా భద్రపరిచాడు. ఒకవేళ క్షేమంగా భద్రపరచకపోయినా విశ్వాసాన్ని మాత్రం విడిచిపెట్టకూడదు. చూడండి, చివరికి దేవుని బిడ్డలు సాధారణమైన విశ్వాసులుగా ఉండిపోతే చాలా తేలికగా ఉంటాం. అక్కడ కనీసం కొన్ని ఆత్మలన్నా సంపాదించుకోవాలి, కనీసం ఆనంద కిరీటాన్నన్నా పొందుకోవాలి, లేదు ఇంకా కష్టపడి అక్షయ కిరీటాన్ని సంపాదించుకోవాలి. సమర్పణ జీవితాన్ని మనం కలిగి ఉండాలి. అంతేకాదు, జీవితాన్ని సమర్పించుకొని, జీవితం మొత్తం మరి సమర్పించుకొని, ఇక్కడ త్యాగం కలిగిన జీవితం, శ్రమలను సహించిన వారికి, నేను ఇక్కడ తప్పు రాశాను, క్షమించండి. జీవ కిరీటం ఎవరికి దొరుకుతుందంటే శ్రమలు సహించిన వారికి జీవ కిరీటం దొరుకుతుంది. కనుక మరి దైవజనుడు స్టెఫెను అనే మాటకు మీకు మొన్న ఒక అర్థం చెప్పాను. అపోస్తల కార్యాలు 7వ అధ్యాయం 54-60 లాగా మనం చదివితే అక్కడ స్టెఫెను గురించిన మాటలు ఉంటాయి. ఆయన పట్టుకున్నారు, పౌలు అనే వ్యక్తి పట్టుకున్నాడు అనేకుల్ని. సౌలుగా ఉన్నప్పుడు ఆయన స్టెఫెనును పట్టుకొని యేసు ప్రభువుని నమ్ముకున్నందుకు, విశ్వాసాన్ని ప్రకటించినందుకు వారు ఈ మాటలు విని కోపంతో మండిపడి అతన్ని చూచి పండ్లు కొరికిరి. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమున నిలిచి ఉండట చూచి, ఆకాశం తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమునందు నిలిచి ఉండటయు చూచుచున్నానని చెప్పాను. అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకొని ఏకంగా అతని మీద పడి పట్టణపు వెలుపలికి అతన్ని వెళ్ళగొట్టి రాళ్లు రువ్వి చంపిరి. ఇక్కడ స్టెఫెనుకి వచ్చిన శోధనలో విజయం ఏంటో తెలుసా? స్టెఫెనుకు వచ్చిన శోధనలో విజయం ఏంటంటే ప్రభు కొరకు చంపబడటమే, ప్రాణాన్ని పోగొట్టుకోవటం కూడా ప్రియులరా విజయమే.
దేవుని కోసము ప్రాణాన్ని పోగొట్టుకోవటం కూడా విజయమే. సాక్షులు సౌలు అనే ఒక వాని పాదముల యొద్ద తమ వస్త్రములు పెట్టిరి. ప్రభువును గూర్చి మొరపెట్టుచును, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకునమని స్టెఫను పలుకుచుండగా వారు అతని రాళ్లతో కొట్టిరి. అతడు మోకాళ్ళుని, ప్రభువా వారి మీద ఈ పాపము మోపకమని గొప్ప శబ్దంతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. సౌలు అతను చావునకు సమ్మతించాడు. చూసారా, ఇలా శ్రమలు పడిన వారికి దేవుడిచ్చే అద్భుతమైన కిరీటం ఏంటంటే జీవ కిరీటం. మరణం వరకు నమ్మకముగా ఉండము. మరణం వరకు నువ్వు నమ్మకంగా ఉంటే నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. అందరూ చెప్పండి, మరణం వరకు. అందరూ చెప్పండి, మరణం వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. జీవ కిరీటం ఇచ్చేదను. మరణం వరకు నమ్మకంగా ఉంటే జీవ కిరీటం ఇస్తాడు. నమ్మకంగా ఉండటం అంటే ఏంటో తెలుసా? ప్రాణానికి తెగించి ప్రభు కొరకు విశ్వాసాన్ని కాపాడుకుంటూ. చూడండి, చిన్న చిన్న విషయాలకే విశ్వాసాన్ని పోగొట్టుకుంటున్నాం. చిన్న చిన్న విషయాలకే ప్రేమను కోల్పోతున్నాం. చిన్న చిన్న విషయాలకే మరి క్షమించలేకపోతున్నాం. చిన్న చిన్న విషయాలకే గొడ్డళ్ళు, కత్తులు ఇవన్నీ నూరుతున్నాం. మరి దేవుని పిల్లలు అలా చేయకూడదు కదా. చిన్న చిన్న విషయాలకు మరి భర్తని అసహించుకుంటున్నాం. చిన్న చిన్న విషయాలకు భార్యను బాధ పెడుతున్నాం. ఇలాంటివన్నీ శోధించబడిన వారికి శోధనలో జయాన్ని ఇస్తున్నాయా? శోధన తప్పకుండా దేవుని పిల్లలకు వస్తుంది. వచ్చినప్పుడు దానిలో విజయాన్ని సాధించాలి. అపవాదిని, సాతానుని మనం ఎదిరించాలి. సాతాను నుండి కొన్నిసార్లు శోధన నుండి పారిపోవాలి. యోసేపు పారిపోయాడు కదా, శోధన దగ్గర నుంచి పారిపోయాడు. కొన్నిసార్లు శోధనను ఎదిరించాలి, కొన్నిసార్లు పారిపోవాలి. ఎక్కడ పారిపోవాలో అక్కడ పారిపోవాలా, ఎక్కడ ఎదిరించాలో అక్కడ ఎదిరించాలా. కనుక సాతానుడు నిన్ను ప్రేరేపిస్తున్నాడు, టీవీ చూడమని ప్రేరేపిస్తున్నాడు, లేకపోతే ఏదైనా సినిమాలు చూడమని ప్రేరేపిస్తున్నాడు, లేకపోతే చెడ్డ చెడ్డ విషయాలు ఏదైనా చూడమని ప్రేరేపిస్తున్నాడు అనుకోండి. వాడిని ఎదిరించాలా. సాతానా గో బ్యాక్ అనాలా, అక్కడ ఎదిరించాలా. సాతానుడు నీ దగ్గరకు వేరే రూపంలో వచ్చినప్పుడు, ఒక అమ్మాయి రూపంలోనో అబ్బాయి రూపంలోనో వచ్చి ప్రేరేపిస్తున్నప్పుడు యోసేపు ఎలా పారిపోయాడో అలా పారిపోవాలి. పారిపోవాల్సిన దగ్గర పారిపోవాలా, ఎదిరించాల్సిన దగ్గర ఎదిరించాలా. అప్పుడు విజయాన్ని సాధిస్తాం. నిలబడాల్సిన దగ్గర నిలబడాలా. ఇక్కడ చూడండి, స్టెఫెను నిలబడ్డాడు ప్రభు కొరకు. రాళ్లతో కొట్టి చంపుతున్నా కూడా విశ్వాసాన్ని మాత్రము విడిచిపెట్టలేదు. ప్రభు వైపు చూస్తున్నాడు అంతే. జీవ కిరీటాన్ని పొందుకున్నాడు. అటు కృపలో దేవుడు మనల్ని, మన కుటుంబాలను జీవ కిరీటాన్ని, నా ఆశ ఏంటంటే ప్రతి ఒక్కరూ, విశ్వాసులందరూ అందరూ జీవ కిరీటాన్ని సంపాదించుకోవాలి. అందరూ జీవ కిరీటాన్ని సంపాదించుకోవాలి. అంటే నీతి కిరీటపు లక్షణాలు మనలో ఉండాలి, ఆనంద కిరీటపు లక్షణాలు ఉండాలా, అక్షయ కిరీటపు లక్షణాలు ఉండాలా, అలాగనే జీవ కిరీటపు లక్షణాలు కూడా ఉండాలి. అప్పుడే మనము జీవ కిరీటాన్ని సంపాదించుకోగలం. అట్టి కృపలో దేవుడు మనకు సహాయం చేసి నడిపించునుగాక. ప్రభు చిత్తమైతే రేపు చివరి కిరీటము, ఇంకొక కిరీటం ఉంది, అది చివరి కిరీటం గురించి ధ్యానం చేసుకుందాము. ప్రభు చిత్తమైతే మరి రేపు ఇదే సమయానికి కలుసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. దయచేసి కుటుంబాలుగా అందరూ మోకరించండి. ప్రభువా, జీవ కిరీటం పొందుకోవాలి నాయన. ఎందుకో తెలుసా? ఈ జీవ కిరీటము నిజముగా జీవము కలిగింది. ఈ యొక్క పిక్చర్లో చూడండి, ఆ కిరీటం పెట్టగానే మహిమతో నింపబడింది, ఘనతతో నింపబడింది, జీవంతో నింపబడింది. కనుక ప్రియులారా, ఎంతో అద్భుతమైన దేవుని యొక్క కృప చూడండి. ఇన్ని కిరీటాలు
మనకు ఎదురుగా ఉన్నాయి. నువ్వు ఏది సంపాదించుకుంటావో సంపాదించుకో. నువ్వు ఎంత సహించుకుంటావో, ఎంత ప్రభు కొరకు పాటు పడతావో పడు. అంతగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అంతగా దేవుని మహిమ కొరకు నిన్ను వాడుకుంటాడు. నీకు వయసు ఉండగానే, సమయం ఉండగానే ప్రభు కొరకు ఎంతగా పని చేయగలిగితే అంతగా పని చేయి. దైవజనుడు ఏదైనా మాట చెప్పగానే చాలా మంది రారు కదా. చాలాసార్లు నేను చాలా బాధపడ్డాను. మన పనులు జరిగే టైంలో, మందిరం పనులు జరిగే టైంలో ఒక మాట చెప్పినప్పుడు వెంటనే లోబడటం, వెంటనే రమ్మంటే రాకపోవటం, దాని వెనక కూడా ఏదైనా ఆలోచనలు కలిగి ఉండటం, ఇట్లాగా చాలా బాధాకరమైన పరిస్థితులు గుండా మరి మనం వెళ్ళాం. అలా మనం ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు. సమర్పణ కలిగి ఉండాలి. చూడండి, ప్రభాకర్ అనే ఒక ఆయన ఉండేవాడు. ఆయన ఎల్టీటీకి అధ్యక్షుడిగా ఉండేవాడు. ఆయన్ని విలేకరులు ఒకసారి అడిగారు, అయ్యా నీ శక్తి ఏంటి, నీ బలం ఏంది అని. ఆ పక్కనున్న ఒక మిషన్ గన్ పట్టుకొని మరి పక్కన ఒక బాడీ గార్డ్ ఉన్నాడు. వాడిని పిలిచి నా శక్తి ఏంటో నీకు చూపించమంటావా అని వాడికి ఆజ్ఞ ఇచ్చాడు. ఇట్లా మౌనంగా ఇలా అన్నాడు, తల ఊపాడు. అంతే, వాడు మెడలో ఉన్న సైనైడ్ క్యాప్సిల్ తీసుకొని నోటేసుకొని ఎదురుగా కళ్ళ ముందే కొట్టుకొని చచ్చిపోయాడు. ఆ సైనైడ్ మింగేసి వెంటనే చచ్చిపోయాడు. ఎందుకు ఏంటి అని అడగలా. ఎందుకు చచ్చిపోవాలి, నేను చచ్చిపోవాలా లేదా, నథింగ్. ఇది నా బలం అన్నాడు ప్రభాకరన్. ఆయన బలం ఏంటంటే, నేను చావు అంటే చచ్చిపోయే వాళ్ళు ఉన్నారు నాకు. ప్రభు కొరకు ఉన్నారు అలాగా. అలా ప్రభు కొరకు ఉండేవాళ్ళు నిజముగా జీవ కిరీటాన్ని సంపాదించుకుంటారు. ప్రభు కొరకు మనం ఉండాలి. అలాగా ప్రభు మహిమ కొరకు జీవించాలా. అటు కృపలో దేవుడు మనకు సహాయం చేసి నడిపించునుగా. ప్రార్థన చేసుకుందాం. ప్రేంగల తండ్రి, దయగల ప్రభా, మీకు వందనాలు, స్తోత్రాలనైనా. ఈ యొక్క సాయంకాల సమయంలో ప్రియ బిడ్డలందరిని బట్టి మీకు వందనాలు. ఎవరెవరైతే నైనా మరి కాల్లో కనెక్ట్ అయ్యి దేవుని యొక్క వాక్యాన్ని వినటానికి ఇష్టపడ్డారో ఆ ప్రియ బిడ్డలందరిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రత్యేకమైన మీ సన్నిధి నీ బిడ్డలపై ఉంచండి. ఆయన అందరూ నైనా మరి మీరిచ్చే జీవ కిరీటాన్ని